హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియో. ఇది వచ్చేసి బీరకాయ టొమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో ఈజీగా సింపుల్గా మీరు ప్రిపేర్ చేసుకునే విధంగా చూపించేస్తాను, చూసేయండి. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, అంత ఈజీ ప్రాసెస్. అండ్ ఇది మన కర్రీ లేని టైంలో కూడా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి, చక్కగా కడుపు నిండా తినేయచ్చు అనమాట. నేను వచ్చేసి బీరకాయలు ఇలా పైన కొంచెం లేయర్ అయితే చెక్కి తీసుకున్నాను, మిగతాదంతా నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నా. పైన లేయర్ మాత్రం కొంచెం మాత్రమే తీసాను, ఎందుకంటే తొక్కులతో పలంగా వండితేనే బీరకాయ పచ్చడి అనేది బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా. అందుకే ఇలా ప్రిపేర్ చేస్తున్నా. అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా నేను 8 or 10 పీసెస్ దాకా వేసుకున్నట్టున్నా. మీరు దానికి స్పైసీ ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మీరు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీ కోసమనే అన్ని పీసెస్ యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ టొమాటోస్ కూడా 2 తీసుకున్నా, దాన్ని ఇలా పీసెస్ కింద ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా. బాగా చిన్నవి అవసరం లేదండి, ఎందుకంటే మగ్గ పెట్టేటప్పుడు వాటర్ కూడా వచ్చేస్తాయి, అందుకే ఈ విధంగా కట్ చేసుకోండి. అండ్ అలాగే పచ్చిమిర్చి అయితే మనం కట్ చేసుకోవసరం లేదు, ఇలా 2 పార్ట్ల కింద అయితే విరిపేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను అన్ని కటింగ్ చేసి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకోవాలి ఆయిల్లో. సో ఆయిల్ కూడా బాగా వేసుకోవసరం లేదు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా యాడ్ చేసుకుని అందులో కొంచెం సాయమైన పప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొంచెం లైట్గా మగ్గిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత, బాగా వేగనివ్వవసరం లేదు, లైట్గా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుని మగ్గపెట్టుకోవాలి. నాకు టొమాటోస్ యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి, అందుకే ముందుగానే చెప్తున్నాను అనమాట. బీరకాయలు అయితే ఫస్ట్ మగ్గనివ్వాలి, అవి మగ్గిన తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకోండి. అప్పుడు టొమాటోస్లో వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బీరకాయలు అనేవి ఉడకవన్నమాట, అందుకని చెప్పేసి బీరకాయలు మగ్గిన తర్వాత అందులో టొమాటోస్ని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుని మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోనే ఇది చల్లారి పెట్టుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఫైనల్గా అయితే మిక్సీ ఇలా పట్టేసాను, కొంచెం కచ్చపిచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పోపు వేసుకోవాలన్నమాట. పోపులోకి నేను ఏ బౌల్లో అయితే మగ్గపెట్టుకున్నాను బీరకాయలు, అదే బౌల్లో అయితే పోపు వేసుకుంటున్నాను. దానికి కావాల్సిన కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొంచెం సాయి మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి పోపు అయితే వేసుకున్నాను. ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.